నెల్లూరు నగరంలోకి ముఖ్య ద్వారం అయినట్టు ఈ మెడికవర్ జంక్షన్లో బాక్స్ టైప్ బ్రిడ్జి ఆవశ్యకత ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. కావల్ లాంటి చిన్న పట్టణంలో కూడా ఏర్పాటైన బ్రిడ్జి ఇప్పటికీ ఇక్కడ ప్రారంభానికి నోచుకోలేదు. నిన్న మొన్నటి దాకా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని 10 సంవత్సరాలు కప్పిపుచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు స్టార్ట్ చేస్తే రానున్న ఎలక్షన్లు పూర్తి చేసేదాకా కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందో లేదో కూడా మనకి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇటు పక్క చింతారెడ్డిపాలెం వెనుక ఎన్నో రూరల్ గ్రామాలు ఉన్నాయి. అటు నుంచి నెల్లూరుకు రావడానికి ఇదే ముఖ్య ద్వారం. దీని ఆవశ్యకతను గుర్తించి వైసీపీ ప్రభుత్వం వెంటనే మిగిలిన 2 కావాలంటే వాయిదా వేసి ముందు దీన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. మిగిలిన 2 బ్రిడ్జులు చూసినట్లయితే ముఖ్య నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దీన్ని వాయిదా వేసే పరిస్థితి కనబడుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ నుంచి 2, లోక్సభ నుంచి 2 సభ్యులు ఉన్నారని గొప్పగా చెప్పుకునే ఈ వైసీపీ నాయకులకు నెల్లూరు ప్రజల అవసరాలు గమనం రాలేదని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఈ నగరానికి బాక్స్ టైప్ బ్రిడ్జ్ ఆవశ్యకతను గుర్తించుకొని ఇప్పటికైనా ప్రథమంగా ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేయాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. జై జనసేన.